సూర్యాపేట జిల్లా హజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి కోటాచలం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లాలో పలు గ్రామాలను సందర్శించి ప్రజలకు తగు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని లక్కవరం గ్రామంలో 6 డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా లక్కవరం గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను వీక్షించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య లోపం కారణంగానే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున పంచాయతీ సిబ్బంది, వైద్యాధికారుల బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ హాస్పిటల్ అంటే వల్లభదాస్ కృష్ణ కదా? గాంధీ తెలంగాణ హాస్పిటల్ అంటే కోదాడేనా? అవునా? ఎవరు? పారాసెటమాల్ టాబ్లెట్స్ ఇవి. మిలిగ్రామ్స్ ఏంటి ఇవి? యాంటీబయాటిక్స్ ఇంకేం లేవా? క్షుద్ర నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా మొత్తం పర్యటిస్తూ దానిలో భాగంగా మా హుజూర్ నగర్ మున్సిపాలిటీకి ఇచ్చేసినటువంటి డిఎంహెచ్ఓ కోటాచలం గారికి, అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి, మిగిలిన వైద్య సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ మా మున్సిపాలిటీ సిబ్బందిని మరియు మిగతా మా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ఎంత మేరకు అవగాహనతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని క్లియర్గా తెలియజేసినందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శానిటేషన్ అంటే అంటే ఈ సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి శానిటేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదేవిధంగా మెడిసిన్ అనేది ఒక వైపు తీసుకుంటూనే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచినట్టయితే చాలా మటుకు ఇది ప్రివెంటివ్ కేర్ కింద మనం తీసుకోవచ్చు. దానిలో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు నిర్వహించినటువంటి రివ్యూలో కానీ, మా గౌరవ సిడిఎంఏ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వైద్య సిబ్బందితో కానీ, అంగన్వాడీతో కానీ, ఆశా వర్కర్లతో, మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది తీసుకొని 28 వార్డులను నియంత్రించడానికి అక్కడ మనం బ్లీచింగ్ చేయడం కానీ, ముఖ్యంగా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అనే ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని ఇందాక డిఎంఎస్ఓ గారు చెప్పినట్టు నిల్వ ఉన్నటువంటి నీరు అది టైర్లలో కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా స్టాగ్నెట్ ఉంటే వాటిని పారబోసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. వైద్య సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన రామకృష్ణ గారు కూడా దానికి సంబంధించి మాకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సాయం ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మీ మీడియా వారి సహకారంతో మీరు ఇచ్చే సూచనలు తీసుకొని హుజూర్ నగర్ పట్టణం వరకు మరింత బాగా, అదేవిధంగా జిల్లా లెవెల్లో డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్ని విజయవంతం చేయడానికి మీరు కూడా తోడ్పడతారు. మీ సూచనలు సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.